గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? సో వెల్కమ్ టు మంతిని. ఓకే, సో ఇది ఫస్ట్ మీటింగ్ మంతిలో. సో నెక్స్ట్ మీటింగ్ నుంచి ఇంకా మనం ఏంటి, సో మన పవర్ ఏంటి, సో మన మంతిలో మనం ఎలాంటి చరిత్ర మనం సృష్టించగలము. ఓకే, మీరే చూస్తూ ఉంటారు. సో బై మైసెల్ఫ్ భరత్ కుమార్ నా పేరు. నేను గోవర్కన్లో ఉంటాను. సో గోవర్కన్లో నా ఫుల్ టైం బిజినెస్ వచ్చేసి లారీ బిజినెస్ అండి. సో గోవర్కన్ ఈ మంచిర్యాల బెల్లంపల్లి ఎక్కువ ఏమిటది బొగ్గే కదా. ఓకే, ఆ భూమిలో నుంచి వచ్చిన బొగ్గుని మేము లారీల ద్వారా హైదరాబాద్కి ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం. సో హైదరాబాద్లో ఎటువంటి ఫ్యాక్టరీలకు మేము బొగ్గు సరఫరా చేస్తామంటే టాబ్లెట్లు తయారు చేసే కంపెనీ ఉంటాయి కదా, ప్లస్ మిల్క్ డైరీస్ అంటే బాయిలర్స్ హీట్ చేస్తూ ఉంటాం. ఓకే, సొంతంగా 4 లారీలు ఉన్నాయి, లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఓకే, సో ఇదే కాకుండా సో మాకు ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఒక 15,000 20,000 కిరాయిలు వస్తాయి, ఒక 2 ఎకరాల పొలం ఉంది, కౌలుకి ఇచ్చినాము. ఓకే, సో ఫైనాన్షియల్గా నాకు ఎలాంటి బాధ లేదు, నాకు అప్పులు లేవు, మా ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. బాగుందా లైఫ్? అయినా నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తానంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఇందులో ఎంత దమ్ముంటే నేను చేస్తాను. నేను ఇప్పుడు కడుపులో ఆకలి బిజినెస్ చేస్తే నిజంగా కడుపులో ఆకలి ఉంది అనుకుంటాం. కడుపు నిండి బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ ఉండి అయినా బిజినెస్ చేస్తానంటే ఎంత దమ్మున్నది వెస్టేజ్లో. 3 తరాల వరకు. నేను మొన్న దుబాయ్కి వెళ్ళేటప్పుడు సో నేను ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిన, పీవీ చూసుకున్నా, దుబాయ్కి వెళ్ళొచ్చేసి మళ్ళీ పీవీ చూసుకుంటే 4 లక్షలు పెరిగింది నా బిజినెస్, 4 lakhs. సో ఇప్పుడు సార్ దగ్గర దేవేందర్ సార్, సంతోష్ సార్ కిరాణా షాప్ ఉంది. సార్ మీరు ఇక్కడ ఊరికి వెళ్ళినారు అనుకోండి, షటర్ లాక్ వేస్తే మీకు ఏమైనా బిజినెస్ జరుగుద్దా? నేను దుబాయ్కి వెళ్ళేసి వచ్చిన కానీ ఆ బిజినెస్ 4 లక్షల దాకా పెరిగింది. మంచిదేనా? అంటే ఇట్లా ఒక 3 తరాల వరకు ఉంటుంది బిజినెస్. 3 తరాలు, నా పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లలు. సో నేను మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు మా మిస్సెస్ మాట్లాడడానికి నేను మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మై సెల్ఫ్ ఆమని భరత్. మేము గోవర్కన్లో ఉంటామండి. అనుష మేడం ఇక్కడ స్టార్ట్ చేసింది కాబట్టి మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. తను రిక్వెస్ట్ చేసింది మమ్మల్ని, సార్ మీరు కూడా రావాలి, ఇక్కడ ఒక 20 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ మనం కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళని కూడా సక్సెస్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజుల్లో చూసుకుంటే డబ్బులు అనేవి అందరికీ అవసరం కదా. కాకపోతే ఎంత కష్టపడ్డా కూడా దానికి తగ్గట్టు ప్రతిఫలం అయితే ఉండట్లే ఎవరికైనా కూడా. కాబట్టి ఎందుకు చేయాలంటే ఇక్కడ ఎవరికి కానీ డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ అంటే ఎట్లా ఉంటాయి? ఇప్పుడు డ్రీమ్స్ అంటే ఏంటి అండి? ఓన్లీ పండగ వేసుకోవడం, వెమ్లవాడ వేయి రావడం, ఇవే డ్రీమ్స్ కాదు కదా. పిల్లలకు మంచిగా చూసుకోవడం, చదివిపోయడం అంతే కాదు కదా. మనకంటూ మంచి మంచి డ్రీమ్స్ ఉంటాయి. ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి, మంచి డ్రెస్సులు కొనుక్కోవాలి, రేటు చూడకుండా డ్రెస్సులు కొనుక్కోవాలి. మనం ఎక్కడైనా ఒక బట్టల షాప్కి వెళ్తే ఎట్లుంటుంది మన సిచ్యువేషన్? వాళ్ళు ఏమడుగుతారు, ఎంత రేట్లు వేయాలమ్మా అని అడుగుతారు. మనం ఏమంటాం, మన బడ్జెట్ని బట్టి 1000 అయితే 1000, 1000 లోపు వేయమ్మా అని మనం చెప్తూ ఉంటాం. కాకపోతే మనం రేటు చూడకుండా కొనుక్కునే స్థితి ఎక్కడైనా ఉన్నదా? ఈ రోజుల్లో అయితే మన ఉన్న జీవితంలో లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చినాం అనుకోండి, మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. మనకు పుష్కలంగా డబ్బులు ఉన్నాయి ఇందులో మనం సంపాదించుకోవాలనుకుంటే. మన ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు, లైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మనం మిడిల్ క్లాస్ లైఫ్ ఉన్నట్టయితే ఒక 1 year ఇందులో కష్టపడ్డారు అనుకోండి, లైఫ్ అనేది యూటర్న్ తిరుగుతుంది మొత్తం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక బండి మీద వెళ్తున్నారు కదా, మీరు ఒక 1 year ఇందులో కష్టపడండి, కార్లో వెళ్తారు మీరు ఎటన్నా ట్రిప్కి వెళ్తే. అట్లా లైఫ్ అనేది ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. మేము ఇప్పుడు సార్ చెప్పింది కదా, మాకు ఇన్కమ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు, నిజంగా చెప్తున్నా. మాకు లారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ద్వారానే 2 lakhs వస్తుంది. మాదొక జాయింట్ ఫ్యామిలీ. మా ఇప్పుడు స్నేహ మాట్లాడింది కదా, తను మా తోటి కోడలు, మేమందరం కలిసే ఉంటాం. 9 మంది ఉంటాం ఇంట్లో. జాయింట్ ఫ్యామిలీ అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎలాంటి ఖర్చులు ఉంటాయో. అంటే ఇన్కమ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. అయినా కూడా వీళ్ళు బిజినెస్ చేస్తారు. ఎందుకు అంటే మాకు ఎట్లా డ్రీమ్స్ ఉన్నాయంటే పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకు మంచి మంచి అన్నీ కొనిస్తాం. కాకపోతే మనం ఉన్నంత వరకే కదా అది. ఇప్పుడు లారీ బిజినెస్ సార్ ఉన్నంత వరకే. నేనైతే లారీ డ్రైవర్ల దగ్గర పోయి మాట్లాడా కదా. ఇప్పుడు సార్ ఒక సపోజ్ చెప్తున్నా, లేకపోతే మన లైఫ్ అనేది జీరో, అక్కడ ఇన్కమ్ అనేది జీరో. కాబట్టి ఇందులో ఉన్న కొద్ది రోజులు కష్టపడ్డాం అనుకోండి, మన పిల్లలకు తరతరాలకు వస్తాయి డబ్బులు. మనం భూమి మీద ఉన్నా లేకపోయినా, ఇప్పుడు కరోనా లాంటి ఇంకోటి ఏదైనా వచ్చినా కూడా మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకు వస్తాయి. రీసెంట్గా ఒక మంచిర్యాలలో ఒక మన డిస్ట్రిబ్యూటరే చనిపోయిండు. తను ఇట్లా స్టార్ అయినరు, కారు కొన్నారు, తెల్లారి యాక్సిడెంట్ అయిపోయింది. ఆ కారు కొన్న హ్యాపీనెస్ కూడా వాళ్ళకి లేదు. కాకపోతే ఆ మేడం ఏం చేస్తుంది, ఇప్పుడు సారే లేరు కదా, 1 month మొత్తం మేడం ఇంట్లోనే ఉండిపోయింది. వాళ్ళు స్టార్లో ఉన్నారు కదా, మేడం బయటికి వెళ్ళలేదు అసలుకే. బయటకు వెళ్ళకుండా కూడా మేడం మంత్ చెక్ 60,000 వచ్చిందంట. అంటే ఎంత బాగుంది అంటే వాళ్ళ సారు సడన్లీ యాక్సిడెంట్లో చనిపోయాడు. కారు అన్వీలింగ్ కూడా కాలేదు వాళ్ళది పాపం.
అంటే అది వాళ్ళ దురదృష్టం. ఇక మనం ఏం చేయలేం దానికి. అంటే మనం చెప్తున్నాం కదా 3 తరాలు వస్తాయి అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళ ఇన్కమ్ అనేది అట్లనే ఉంది, స్టాప్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు లేకున్నా వాళ్ళ కింద వాళ్ళు కష్టపడతారు కదా. ఇప్పుడు మనకు అవసరం లేనప్పుడు మన కింద వాళ్ళకైతే 10,000 20,000 వచ్చే వాళ్ళు స్టాప్ చేయరు కదా. మన కోసం అయితే వాళ్ళు ఆపేయరు కదా బిజినెస్ అనేది. కాబట్టి మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకు వస్తాయి కదా, మనం కూడా చేద్దాం. నేను ఈ వెస్టేజ్ చేయకముందు నార్మల్ ఒక హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్ ఎట్లుంటుంది, ఇంటి వరకే పరిమితం, అదే వంట చేసుకుంటా, అదే 4 గోడల ప్రపంచం, అంతకు మించి ఇంకొక ప్రపంచం అయితే తెలియదు. నాకు కూడా అంతే, అదే ఇల్లు, అత్తగారి ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు, అంతకు మించి ఇంకో ప్రపంచం అనేది తెలియదు. వెస్టేజ్లో జాయిన్ అయినాక ఏం చేసినా ప్రొడక్ట్స్ అన్ని వాడుకున్నాం, బాగుంది. ప్రొడక్ట్స్ వాడుకున్నాక ఏమైంది, మాకు 274 రూపాయల చెక్ వచ్చింది ఇందులో. అరే ప్రొడక్ట్స్ వాడుకుంటేనే డబ్బులు వచ్చినాయి కదా, మనం కూడా చెప్పడం స్టార్ట్ చేద్దాం. ఇందులో పెద్ద పని కూడా లేదు, మన మౌత్ టు మౌత్ చెప్పడమే కదా. ఓన్లీ చెప్తా ఉంటే మనకు ఇన్కమ్ అనేది జనరేట్, మనకు నచ్చిన ప్రొడక్ట్స్ చెప్దాం అని స్టార్ట్ చేసినామండి. ఇప్పుడు 274 అన్నా కదా, హైయెస్ట్ చెక్ 1,44,141 రూపాయలు అండి ఇందులో. అంటే వితిన్ 1 ఇయర్లో లక్షల ఇన్కమ్ తీసుకుంటాను ఇప్పుడు మేము. అంటే లైఫ్ అనేది చూడండి, లాస్ట్ జనవరిలో 200 ఉండే చెక్కు, ఈ జనవరిలో 1 lakh ప్లస్ అయింది. అంటే అర్థం చేసుకోండి, అంటే దీనిలో మనకు మంచి గ్రోత్ ఉన్నది కాబట్టి కొంచెం కష్టపడితే సరిపోతుంది. ఇలా కొన్ని సీరియస్గా జూమ్కి రావాలి, మార్నింగ్ జూమ్ ఉంటుంది. ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు అక్కడ నేర్చుకోవచ్చు మనం. దీనిలో క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, డెమో నేర్చుకోవాలి, చెప్పడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ గురించి మనము మీటింగ్కి చెప్పడానికి వెళ్ళాం అనుకో, దాని గురించి చెప్పకపోతే వాళ్ళు ఎట్లా నమ్ముతారు, నోట్తో ఎట్లా నమ్ముతారు వాళ్ళు, డెమో ద్వారా చూపిస్తే నమ్ముతారు వాళ్ళు. కాబట్టి హెల్త్ గురించి కానీ హెల్త్ డెమో చేయాలి, అగ్రికల్చర్ డెమో చేయాలి. ఇప్పుడు అనుష మేడం మీరు చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు తను ఒక 5-6 మీటింగ్లో మీరు యూజ్ చేసుకోండి, అన్నిటికీ మీరు తీసుకెళ్ళొద్దు, మీరు కూడా ట్రై చేయాలి ఖచ్చితంగా, మీరు కూడా డెమో చేయాలి. ఆ మేడం కూడా హ్యాపీ అనిపిస్తుంది, అప్పుడు నేను వెళ్ళిన దానికి అక్కడ కొంచెం ప్రతిఫలం ఉన్నది, నేను చెప్పింది మా డౌన్లైన్ నేర్చుకుంటాడు అన్న హ్యాపీనెస్ కూడా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఒక 10 మీటింగ్లో మీరు తీసుకెళ్ళింది కదా, 11వ మీటింగ్ మీరే చేయాలి, చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది, మీకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది. చెప్తా ఉంటే అదే వస్తుంది, మాట్లాడేమే కదా, పెద్ద మనం ఇలా వర్క్ ఏం చేయట్లే కదా. కాబట్టి మీరు కూడా డెమోలు నేర్చుకోండి, ఇందులో నిలబడితే డబ్బులు వస్తాయి. మనం ఎన్ని రోజులైనా కూడా ఇందులో ఉండాలి, మనం ఓపికతో ఉంటే ఆటోమేటిక్గా మన కష్టానికి తగ్గట్టు దేవుడు ఎవరినో ఒకరిని మనకు పంపిస్తూ ఉంటారు డౌన్లైన్గా. కాబట్టి మేము అదే చేసినామండి, మేము చేసిన విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మేము ఇందులో పార్ట్ టైంగా చేస్తున్నామని చెప్పినాం కదా, ఇందులో వచ్చిన మనీతోటి మొత్తం మేము గోల్డ్ తీసుకున్నాం, మా సారు ఒక ఫోన్ తీసుకున్నారు, ఒక బ్రాస్లెట్ తీసుకున్నాం. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్, ఇది ఏం చేయాలో అర్థమవుతలేదు, అక్కడ ఇన్కమ్ ఉంది కదా. ఇవి అంటే పార్ట్ టైం చేసుకుంటే ఏం చేయాలో అర్థం కాక ఇంకో పిల్లలకు అవసరం ఉన్నాయి తీసుకుంటున్నాం అట్లా. అంటే ఇప్పుడు ఎవరికైనా కూడా డబ్బులు అనేది నీడు, కాబట్టి మీరు కొంచెం కష్టపడితే ఇందులో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, పిల్లలకు మంచి లైఫ్ ఇస్తారు మీరు. ఎందుకంటే ఇప్పుడు మనలాగా వాళ్ళు కూడా అనుభవించదు కదా, కష్టాలు అనుభవించాలి మీకుందా, లేదు కదా. కొంచెం కష్టపడండి, ఇందులో మంచి గ్రోత్ అనేది ఉంటుంది. మేము సక్సెస్ అయినా మీకు కూడా హెల్ప్ చేస్తాం. ప్రతి సండే ఇక్కడ మీటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, దీనికి డబల్ కావాలి నెక్స్ట్ డే, అట్లా అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్, ఎలా ఉంది మీటింగ్, బాగుందా? యా ఓకే. సో మళ్ళీ ఒకసారి పరిచయం, భరత్ కుమార్ నా పేరు. సో ఈ బిజినెస్ నేను సీరియస్గా చేయబట్టి 13 నెలలు కంప్లీట్ అయింది, 13 months అయిపోయింది, అంటే 1 సంవత్సరం మీద 1 నెల అయిపోయింది. సో నేను ఇందులోకి ఎట్లా వచ్చానంటే, సో జనరల్గా అందరం ఫేస్బుక్ అయితే యాడ్ ఉంది కదా మీకు, ఫేస్బుక్ ఓకే. సో నేను ఒకసారి ఫేస్బుక్ ఇలా మనం ఇప్పుడంటే రీల్స్ ఇట్లా చూస్తాను, అప్పుడు ఫేస్బుక్ ఇట్లా చూస్తాను అనమాట. చూస్తుంటే ఒక మనిషి చెక్ కనిపించింది. సో ఆ మనిషి నాకు 2010 నుంచి పరిచయం, సో బాగా క్లోజ్ కాదు, జస్ట్ పరిచయం అంతే. సో ఆయన చెక్కు పెట్టిండు, ఆ చెక్కు ఎంత అంటే 6,57,000 చెక్కు పెట్టాడు, 6,57,000. ఎవరైనా నమ్ముతారా చెప్పండి? చెక్కు పెట్టిండు, ఇటు పక్కన వెస్టేజ్ బొమ్మ పెట్టిండు, ఆ చెక్కు అటు పక్కన విన్నింగ్ టీమ్ బొమ్మ పెట్టిండు, పక్కన వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ తల మీద 6,57,000 ఉన్నాయి, కింద ఫోన్ నెంబర్ పెట్టాడు. అరే ఈయన తప్పు కొట్టినట్టున్నాడు, ఏదో ఒక నెంబర్ తప్పు పడ్డట్టున్నది పాపం, 65,000 వచ్చి ఉంటే ఈయన 6,50,000 ఉంటే తెలియక తప్పు పెట్టున్నాడు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నది రియలా కాదని. ఫోన్ చేస్తే శ్రీనివాస్ సార్ అనే పేరు, సో నా అప్లైన్ మెంటర్ అండి, ఒకసారి క్లాప్ ఇవ్వండి. శ్రీనివాస్ సార్ అండ్ శ్రీనివాస్ వడ్డమన్ అండ్ శివాని మేడం. సో డియూసిడి ఈ నెక్స్ట్ మంత్ అని విఎంసీఎం కాబోతున్నాడు. సో వెంటనే ఫోన్ చేసి, భయ్యా నువ్వు ఏదో నెంబర్ తప్పు కొట్టినట్టున్నావు, నువ్వు హడావుడిలో కొట్టినట్టున్నావు, చూసుకో ఒకసారి అని చెప్పేసి అన్నావు. అన్నా నేను కరెక్టే పెట్టినా, నువ్వు తప్పర్థం చేసుకుంటున్నావు. అరే ఏంది కరెక్టా, నీకు 6 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, నీకు నీ పాప పాల డబ్బాకి పైసలు లేకపోతే మేమే నీకు ఫోన్పే కొట్టినావు, నీకు ఏ నుంచి వస్తాయి గీడ పైసలు అన్న. నిజంగానే నాకు వచ్చినాయి అన్న, వెస్టేజ్ వ్యాపారంలా ఇట్లా కాదు, నువ్వు చెప్పేది నిజమో కాదో తెలవాలంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలి. పోస్టర్ చూస్తే ఎవరైనా పెడతారు, అవునా కదా సార్?
నేను కూడా యాప్ ఓపెన్ చేసి క్రియేట్ చేసి 10 లక్షలు పెట్టచ్చు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే అప్పుడు నమ్ముతా. నువ్వు చెప్పింది నిజమైతే నేను జాయిన్ అవుతా. ఇక నేను జాయిన్ అయితే నేను ఎట్లా చేస్తాను నీకు తెలుసు అనగానే ఒక 3 డేస్లో హైదరాబాద్ నుంచి గోవర్కానికి వచ్చిందండి. సో మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సేమ్ ఇట్లనే ఇందులో సగం ఉంటుంది. మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో నేను, మధు సారు, శ్రీనివాస్ వడ్డమణి సార్ కూర్చున్నాం. 10 గంటల్లో మేము ఆయన వచ్చే ముందు ఏమనుకున్నామంటే ఆయన చెప్పింది అంతా అబద్ధము, ఎట్లా చేసి ఆయనని ఈ బిజినెస్ బంద్ చేపియాలి, మేము జైన్ కాము. ఇక ఒక యుద్ధం జరిగింది. 10 గంటల నుంచి 4 గంటల వరకు విపరీతమైన క్వశ్చన్లు వేసినాం. 1 గంటన్నర తర్వాత ఒక్కసారి ఫోన్ ఇయ్యి అని చెప్పేసి ఆయన ఫోన్ తీసుకొని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఫోన్లో బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసినా నేనే. 18 లక్షలు కనిపించినాను బ్యాంక్ బ్యాలెన్స్. సో అది డిసెంబర్ మంత్ చూసినాము, దాని ముందు నవంబర్ మంత్, దాని ముందు అక్టోబరు, దాని ముందు సెప్టెంబరు, లాస్ట్ 6 నెలలు వెస్టీజ్ యాప్లో ఎంత వచ్చినాయి, అన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది, ఇవన్నీ చూసినాక ఇక మైండ్ పనిచేయలే. ఇంకా ఏందన్నా ఇది, ఇవి డబ్బులా లేకపోతే ఇప్పుడు ఎవరైనా చూసిర్రా మీ అకౌంట్లో 18 లక్షలు, ₹1,00,000 ఫిగర్ అంటే చూసాడు 18 లక్షలు, ఏందన్నా ఇది, నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే వెస్టీజ్ చేయబట్టి అంటే 4.5 సంవత్సరాలు అవుతుంది అన్నాడు. 4.5 years. ఇట్లా కాదు, ఇక నిన్ను ఎవరొకరు జాయిన్ చేయించారు కదా, ఆయనకి ఎంత వస్తానో చెప్పాను. అంతే, ఈయన ఒక్కరిని నమ్మాలా అన్న. నన్ను జాయిన్ చేయించిన వ్యక్తి అనే కొత్తపేట, హైదరాబాద్ తెలిసిన తర్వాత కొత్తపేట వస్తుంది. కొత్తపేటలో ఆయన ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తాడు. ఈ బిజినెస్ ద్వారా ఆయన లాస్ట్ మంత్ ఇన్కమ్ 13 లక్షలు అని చెప్పింది. 13 లక్షలు. ఇంకా మైండ్ ఇంకా నాకు ఆగమైపోయింది. ఎందుకంటే మనం ₹1,00,000 సంపాదించడం చూస్తాం, కానీ ఈ 5 లక్షలు 10 లక్షలు సంపాదించడం చూస్తాం అసలు వస్తే కూడా చెప్పుకోరు కొంతమంది. అరే ఏంది శ్రీనివాస్, సరే ఆయన ఎన్ని సంవత్సరాలు అవుతాను జాయిన్ అయ్యన్న, ఆయన జాయిన్ 5.5 years అవుతుంది అన్నాడు. ఇట్లా కాదు, ఇక మేము హైదరాబాద్కి వస్తామని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళామండి. సో ద గ్రేట్ లీడర్, సో నన్ను బిజినెస్లో గైడ్ చేస్తున్న పర్సన్, అతని పేరు వచ్చేసి పురుషోత్తం దాసు అండ్ పూర్ణిమ మేడం. సో ఈ బిజినెస్లో వాళ్ళు VMCM మెంబర్. సో నైట్ 11 o'clockకి ఒక ఇంట్లో మధుకర్ సార్ ఇంట్లో కూర్చున్నాం. సో మీరు నాకు చూస్తున్నారు కదా జూమ్, అది మన దుబాయ్ ట్రిప్ ఫొటోస్, అందులో నా పక్కన ఉన్నాడు మధుకర్ సార్. ఓకే, సో అతను ఇంట్లో కూర్చున్నాము. సార్ 11 o'clock వచ్చిండు. సార్ వచ్చిండని చెప్పేసి బయటికి రిసీవ్ చేసుకుందామని వెళ్తే ఆయన బెంజ్ కార్లో వచ్చిండు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బెంజ్ కార్ కొనుక్కునే సినిమా ఉందా ఆ జాబ్లో? ఇప్పుడు మీరు ఏదో ఒకటి పని చేస్తాను కదా, మీరు 20 లక్షల కారు కొనే సినిమా ఉందా? ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్కి లేదు, బెంజ్ కార్ కొనే ఛాన్స్ లేదు. వచ్చిండు, లోపల కూర్చున్నాం. సార్ ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించంటే ఆయన ఒక ఫోన్ తీసి చూపించిందండి. సో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత కనిపించిందంటే 46 లక్షలు కనిపించిందండి. 46 lakhs నేనే లెక్క పెట్టి నాకే చూపించింది. 1, 10, 100, 1000, 1,00,000 ఇట్లా లెక్క పెట్టి 46 లక్షలు కనిపించింది. ఏం సార్ ఇది, డబ్బులా ఇవి ఏంది? ఆయన 6 అంటాడు, మీరు 13 అంటారు. ఆ కళ్ళ ముందు బెంజ్ కారు ఉన్నది. ఇంకో నెల తర్వాత ఆయన గృహప్రవేశం ఉంది, అది 3 కోట్ల ఇల్లు అటది. అప్పుడు ఏంది సార్ ఇది, నాకు ఏం అర్థమైతే లేదు, ఏంది ఇది అంటే అప్పుడు సార్ కొన్ని పాయింట్స్ చెప్పిండు. సో అట్లా మేము బిజినెస్ స్టార్ట్ చేసినాం. సో స్టార్ట్ చేసినాక ఫస్ట్ మంత్ నాకు ఇందులో ₹274 వచ్చినాయి. 274 రూపీస్ అంటే కిరాణా షాప్లో దొరికే ప్రోడక్ట్స్ అన్నీ ఈ వెస్టీజ్ షాప్లో కొనుక్కున్నాను నేను. సో ఇంకా ఇందులో ఆ ప్రోడక్ట్స్ ఇంకేం కొనుక్కున్నా అంటే మా మేడంకి కిడ్నీలో రాయి ఉండే అనమాట, కిడ్నీ స్టోన్స్ అంటాం మనం. 14 mm ఉంటే జనరల్గా మనం ఆపరేషన్ చేయించుకోవాలి. సో మేము ఆపరేషన్కి వెళ్ళకుండా ఏం చేసినామంటే ఇందులో కిడ్నీ హెల్త్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది. కిడ్నీ హెల్త్ అనే టాబ్లెట్ రోజు 3 టాబ్లెట్ అట్లా 3 నెలలు వాడిపించినాక టెస్ట్ చేస్తే 14 mm ఉన్న రాయి 6 mmకి వచ్చింది. సో ఇక్కడ నాకు ప్రోడక్ట్స్ మీద కొంచెం బిలీఫ్ వచ్చింది. సో మా లారీ ఫీల్డ్ కదా, ఎవరికైనా బీపీ రావాలంటే ఏం లేదు, మీరు లారీ కొనుక్కోండి అంతే. మీకు శత్రువు ఉన్నారు అనుకోండి, వానికి లారీ కొనిపించండి, అయిపోయా కథం, బీపీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లాంటిది నాకు 4 లారీలు ఉన్నాయంటే ఎట్లుంటుంది బీపీ? ఇంట్లో 9 మంది చిన్న పిల్లలు, అవునా? అప్పుడే మేము కొత్త ఇల్లు కడతాను, కన్స్ట్రక్షన్ చేస్తాను. ఇప్పుడు అంటే ఇల్లుకు మొత్తం మేస్త్రులకి గంపా గుంత ఇచ్చేస్తాను, కానీ అప్పుడు అట్లా లేదు. మేమే తెచ్చుకునేది, మేమే ఇటుక అన్నీ మేమే తెచ్చుకునేది. ఒక కట్టుడు ఒకటే ఆయన పని అంతే. సో ఈ టైంలో నా బీపీ ఏమైందంటే 31 సంవత్సరానికి 160 బీపీ అయింది నాది. ఎందుకో కోపం వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే 160/110, కిందిది 110 ఉంది, డేంజర్. కిందిది 110 ఉన్నది, కిందిది ఏంది అంటే 120/180 కదా, ఈ కిందిది 80 ఉండాల్సింది 110 ఉంది. అంటే గుండె రెస్ట్ తీసుకునే సమయం ఎంత ఉండాలంటే 80 ఉండాలి. కానీ నాకు ఏమైతే గుండె వేగంగా పనిచేస్తుంది, గుండె రెస్ట్ తీసుకోవట్లే.
సో ఏం చేయాలని అర్థం కాక హాస్పిటల్కి వెళ్తే బయట గోళీ వాడితే లైఫ్ లాంగ్ వాడాలి, మీకు తెలుసు. ఒక్కసారి బీపీ గోళీ పడ్డదంటే ఇక లైఫ్ లాంగ్ వాడాలి. సో అట్లనే ఏం చేసిన, సో మా మేడం తగ్గిందని చెప్పిన కదా, సో ఏం చేసిన ఇందులో ఫ్లాక్స్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, కో ఎంజైమ్ Q10 అని ఉంటుంది ఒకటి, నోన్ ఈ ప్రోడక్ట్ ఉంటుంది, ప్రోకార్డ్ అని ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్స్ వాడినా నేను. సో విత్ ఇన్ 45 డేస్లో 160 ఉన్న నా బీపీ 115కి వచ్చింది. కిందిది 80కి వచ్చింది అంతే. బాగుందా? అరే ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అరే దీని ఒక బిజినెస్ లెక్క చేస్తే బాగుంటుంది. ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంది, అవునా కదా? ఒక ఇంట్లో డబ్బు సమస్య ఉందో లేదో తెలియదు, కానీ జబ్బు సమస్య అయితే ఉన్నది. ప్రతి జబ్బు సమస్యకి మన దగ్గర పరిష్కారం ఉన్నది. మీరు ఏ ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం చెప్పండి. క్యాన్సర్ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళని కూడా మనం మొత్తం సెటిలైట్ చేస్తాం. 18 సంవత్సరాల పిల్లలు కాని వాళ్ళకి కూడా కొన్ని వందల మందికి ఇచ్చి మనం వాళ్ళకి కన్సీవ్ చేయించినాం. పెరాలసిస్ వచ్చి పడుకున్న వాళ్ళని లేచి ఈరోజు పొలం పనులకు పోతారు. సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఓకే, సో సదానందం సాధన మోకాలు నొప్పులు ఉండే ఈ ఏజ్లో, ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ బాగా చేస్తారు. గ్లూకోజమైన్, కొలాజిన్, కాల్షియం టాబ్లెట్ ఇచ్చి ఈరోజు మళ్ళీ పనికి వెళ్తున్నాడు. మీరు ఏ ప్రాబ్లం అని చెప్పండి, దానికి మన సొల్యూషన్ ఉంది. అరే చలో ఇది ఒకసారి చెప్దాం ఈ జనాలకి, నిజంగా ఆరోగ్య సమస్యలు బాధపడతానని చెప్పేసి అలా ఫస్ట్ మంత్ నేను స్టార్ట్అప్ చేసిన. 274 రూపీస్ వచ్చినాయి. సో 1 year మొత్తం ప్రోడక్ట్స్ వాడుకుంటున్నాను. బిజినెస్ మీటింగ్ అటెండ్ కాలేదు, బిజినెస్ గురించి ఏం తెలుసుకోలేదు. సో లాస్ట్ ఇయర్ January 2nd రోజు ఇక దీన్ని చేద్దాం, ఓ రేంజ్కి తీసుకెళ్దాం. సో గోవర్కని, మంచిర్యాల్, బెల్లంపల్లి, మంతిని, కరీంనగర్, సో ఇదంతా కూడా నా ఏరియా లెక్కనే ఫీల్ అవుతాను. సో ఇక్కడ వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం. ఎందుకంటే ఈరోజు సింగరేణి జాబ్ అని చెప్పేసి చాలామంది వెళ్తున్నారు, కానీ అక్కడ జాబులు లేవు. వస్తున్నాయండి? చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తానయా? జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కళలు నెరవేరుతానయా? అసలు జాబ్ చేస్తున్న, అసలు సంపాదిస్తున్న వాళ్ళందరికీ నిజంగా చెప్పండి, అసలు నిజంగా మనశ్శాంతిగా ఉంటున్నామా మనం? అసలు ఆర్థిక సమస్యలు ఉన్నాయా లేవా? అప్పులు ఉన్నాయి. అప్పులు ఎందుకంటే అందరికీ ఉండే, చేయలేవు, అందరు చెప్తారు. అప్పులు అందరికీ ఉన్నాయా లేవా? ఈఎంఐ ఉన్న అప్పే. లాస్ట్కి 30,000 ఫోన్ కూడా మనం ఈఎంఐలో కొనుక్కుంటాను. డబ్బులకు ప్రాణాలు లేవు, కానీ ప్రాణం ఉన్న మననే ఒక ఆట ఆడుకుంటాను, అవునా కదా? సో ఒక మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది నేను ఫిబ్రవరిలో. సో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో. సో గోవర్కన్లో అదృష్టం లెక్క ఫీల్ అవుతా. నేను స్టార్ట్అప్ అయినా నాకు ఏం తెలియదు బిజినెస్ గురించి. మా గోవర్కన్ స్టోర్ అనే అన్న ఒక మీటింగ్ జరుగుతుంది ఒక ఫంక్షన్ హాల్లో, సో నీకు టికెట్ ఇస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నాడండి. ఆ మీటింగ్కి వెళ్ళి 100 రోజుల తర్వాత నేను ఇందులో ₹1,00,000 కొట్టినండి మీటింగ్ వెళ్ళాక. సో అటువంటి మీటింగ్ మళ్ళీ మనకి హైదరాబాద్లో జరుగుతుంది మార్చి 7, 8, 9. మార్చి 7, 8, 9 మీ లైఫ్ని మార్చబోయే రోజు, భయంకరమైన డే. ఆ మీటింగ్లో మీరు పడితే ఒక రాయిగా ఉన్న మీరు రత్నంగా బయటికి వెళ్తారు. మార్చి 7th, 8th, 9th గుర్తుంచుకోండి. ఒక 10,000 మంది బిజినెస్ చేసేవాళ్ళు గ్యాదర్ అయ్యి, అందులో మినిమం 1,00,000 పైన సంపాదించే వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు. సో నేను లాస్ట్ మంత్, అంతకుముందు మంత్ నేను యూసీడ్ అయినా కదా, ఆ 10,000 మందిలో నాకు సన్మానం చేస్తారు. బాగుంటుంది గుర్తింపు. ఓకే, సో అటువంటి మీటింగ్ నేను ఫిబ్రవరిలో అటెండ్ అయినాక బయటకు వచ్చినాక చాలా బిజినెస్ చేసి ఒక వ్యక్తి ఇందులో నిల్చుంటే ₹1,00,000 ఒక సంవత్సరంలో కొట్టచ్చు. కష్టపడితే 1,00,000 తీసుకోగలుగుతారు. ఎందుకంటే జనాలందరికీ ఒక అపోహ ఉంది, వీళ్ళన్ని మాటలే చెప్తారు, అవునా? ఇంకా అటువంటి మైండ్ సెట్తోనైతే ఇక్కడ ఎవరు లేరు అనుకుంటానా? ఓకే, తల మీద శనిగ్రహాలు ఉంటే మాత్రం ఇక ఏ అదృష్ట దేవత వస్తే కానీ ఏం చేయదు, అంతేనా? సో థ్యాంక్ గాడ్ ఆ మీటింగ్కి వెళ్ళినా శనిగ్రహాలు అన్నీ తొలగిపోయినాయి. సో బిజినెస్ స్టార్ట్అప్ చేసిన. సో జనవరిలో నా ఇన్కమ్ 41,000. ఓకే, ఫిబ్రవరిలో నా ఇన్కమ్ 37,000, మార్చ్లో నా ఇన్కమ్ 51,000, ఏప్రిల్లో నా ఇన్కమ్ 48,000, జూన్లో నా ఇన్కమ్ ₹1,00,000, జూలైలో నా ఇన్కమ్ 2,000 తక్కువ 1,00,000, ఆగస్టులో నా ఇన్కమ్ 1,44,000, సెప్టెంబర్లో నా ఇన్కమ్ ₹1,00,000, అక్టోబర్లో నా ఇన్కమ్ 75,000, నవంబర్లో నా ఇన్కమ్ 1,20,000, డిసెంబర్లో నా ఇన్కమ్ 1,15,000. ఈ మంత్ గ్యారంటీ 1,20,000 దాటుతుంది, లైట్ వస్తుంది మాకు. బాగుందా? ఇదంతా ఎందుకు చెప్పినా అంటే, ఇక్కడ ఒక మనిషి మీరు నిర్ణయం తీసుకొని వెస్టీజ్ అనే జెండా, ఈ సిఎన్సి అనే ఒక జెండా పట్టుకొని ఇదే నినాదం, ఇంకా ఏం లేదు. ఏదో ఒక స్వరం మనం చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి అనుకుంటూ ఉండాలి. మనిషికి ఏమన్నా పిచ్చి ఉంటేనే దాంట్లో రిచ్ అవుతాం, అవునా కదా?
సచిన్ టెండూల్కర్కి 16వ ఏజ్ ఉన్నప్పుడు ఆయన క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడు. మాస్టర్ బ్లాస్టర్ అయింది, అవునా కదా? చిరంజీవి వాళ్ళ అమ్మ నాన్న భార్యని అందరిని వదిలిపెట్టి చెన్నైకి పోయి యాక్టింగ్ పోయింది. ఈరోజు ఏమైండు? మెగాస్టార్ అయ్యాడు. ఆయన అప్పుడైతే అనుకోలే కదా, నేను ఒక్కరిని కష్టపడి నేను ఒక్కరిని హీరో అయితే నా ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోతాను అనుకోలే. ఆయన కోసం కష్టపడి ఈరోజు 9 మంది హీరోలు ఉన్నారు ఆయన దగ్గర నుంచి. చూడండి, ఒకప్పుడు అసలు ఎవరైనా అనుకున్నారో తెలంగాణ వస్తుందని? అసలు కలగన్నామా మనం? ఎప్పుడో 1969 కలగన్నాం, చచ్చిపోయింది కాదని ఫిక్స్ అయిపోయినాం. ఒక వ్యక్తి 12 ఏళ్ళు కొట్లాడి కష్టపడి ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో తిట్లు తిని ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఒక్కొక్కసారి చచ్చిపోదామని కూడా డిసైడ్ అయ్యాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేసి లాస్ట్కి ఒక పెద్ద పోరాటం, సకల జనుల సమ్మైన ఒక పోరాటం చేసి ఢిల్లీని కదిలించి ఈరోజు తెలంగాణ తెచ్చిండు. అర్థమవుతుందా? అంటే ఒక్కరే కలగన్నాడు, కానీ ఈరోజు కొన్ని లక్షల మంది దాని ద్వారా ఫలితాలు పొందిండ్రు. కళ సాకారమైంది. ఓకే, అలానే మీరు తీసుకోండి. అంటే దీనికి రాజకీయాలు మాట్లాడట్లే కానీ ఒక మైండ్ సెట్ చెప్తున్నా నేను. సీఎం 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 అని జగన్ పిచ్చోన్ లెక్క తిరిగిండా? జమాన్లా 9 సంవత్సరాలు తిరిగిండా? వర్షంలో తడిచిండు, వర్షంలో ముద్దాడు, చలి ఉన్నాడు, ఎండాకి ఎండిండు, సీఎం అయిందా లేదా? అవునా? అంటే వాళ్ళకి అంత డ్రీమ్ ఉన్నప్పుడు ఒక నార్మల్ ఫ్యామిలీ మనం. కేసీఆర్ కోట్లకు ఉన్నాడా ముందే, అంతకుముందే జగన్? మరి మనము మనకు వచ్చే 10,000 20,000 30,000 సరిపోతాయా అండి? సరిపోతాయా? ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలోనో అమ్మాని కుటుంబంలో వాళ్ళ కొడుకో వాళ్ళ మనవడో ముని మనవడో 10th క్లాస్ ఫెయిల్ అయితే వాళ్ళు ఏమన్నారు. కానీ అదే మన కుటుంబంలో మన పోరగాడు 10th క్లాస్ ఫెయిల్ అయితే 2 వాతాలు పెడతాం, అవునా కదా? అంటే ఎట్లా ఆలోచిస్తున్నాం చూడండి. వెస్టేజ్ మీరు 1 year కష్టపడండి, ఇక్కడ ₹1,00,000 తీసుకోవచ్చు, ఎవ్వరికైనా సాధ్యం. మన దాంట్లోనే నా టీంలోనే చాలామంది ఉన్నారు. ఒక ₹1,000 నుంచి నెలకి 50,000 సంపాదించే వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారు నా టీంలో. 1000 మంది. మైండ్ సెట్లు మార్చినాం, మైండ్ సెట్ మార్చుకోండి, గెలుస్తాం. ఇక్కడ మనం గెలుస్తాం ఖచ్చితంగా. ఓకే, అంటే మనకి ఇన్ని రోజు ఒక ప్లాట్ఫామ్ రాలే, కష్టపడడానికి రెడీగా ఉన్నారా అండి? ఇప్పుడు భూమి మీద అత్యంత కష్టమైన పని ఏంటంటే నాకు తెలిసేది అది అమ్మాలి పనే సార్. నాతోనైతే కాదు అది. ఎందుకంటే బాడీ మొత్తం పని చేయాలి, అవును కదా? ఒకటి సింగర్ అనే జాబ్. ఇప్పుడు అంటే వాళ్ళు లోపలికి మంచి ఆరామ్స్గా అవుతారు, కానీ అంతకుముందు నడుచుకుంటూ వెళ్ళేది 7-8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తట్టలు మోసేది. మరి నిజంగా మనిషి కష్టపడితే కోటీశ్వరుడే కావాలంటే మరి వీళ్ళే కావాలి కదా, అవునా? కష్టపడాలంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కష్టపడతారు. కానీ కోటీశ్వరులు ఎవరైతే తెలుసా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కష్టపడేవాళ్ళు, అంటే మైండ్తో పనిచేసేవాళ్ళు. సో మనకి ఇక్కడ ఏం కావాలి? ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక మంచి అవకాశం రావాలి. చిరంజీవికి ఎట్లయితే ఇండస్ట్రీకి దొరికిందో ఒక సామాన్యమైన వ్యక్తులకి మనకి వెస్టీజ్ అట్లా ప్లాట్ఫామ్ మనకి ఇస్తుంది. సో ఏమి ఇస్తుంది వెస్టీజ్ కంపెనీ? వెస్టీజ్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఐడి ఫ్రీ కదా. ఇప్పుడు నాకు చెప్పండి సార్, ఒక ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే బయట ఏదైనా కంపెనీ ఉందంటే మనం అయితే చదువుకోవాలి, బీటెక్కో ఎంటెక్కో చేసి ఒక 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఒక ₹1,00,000 వస్తాయి, అవునా కదా? మళ్ళీ మీకు కంపెనీ ఏమంటుంది, మీకు ఇక్కడ ఫ్రీగా జాయిన్ అవ్వండి, మీరు ₹1 పెట్టుబడి పెట్టకండి, సంవత్సరం రెన్యువల్ ఫీజులు కూడా ఏం లేవు మీకు. దీనిలో మోసం ఉందా సార్? ఒక 10,000 కట్టి కొన్ని బిజినెస్లు ఉంటాయి, 10,000 కట్టమంటారు, ఒక నెల తర్వాత మీకు 20,000 వస్తాయంటారు. ఇట్లా ఆశిస్తే అది మోసం అవుతుంది. అట్లా రిచ్ స్కీమ్లే అట్లా తొందరగా డబ్బులు వచ్చేలా అయితే ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. మీరు ఎంత తొందరగా డబ్బులు పెడతారో అంత తొందరగా మీరు డబ్బులు పోతాయి. ఇది కట్టేది కాదు, ఇరికించేది కాదు, ఇరుక్కునేది కూడా కాదు. ఇది నేర్చుకునేది, నేర్పించేది. మనం ఫ్రీగా జాయిన్ అవుతాను, ఇందులో ప్రోడక్ట్స్ వాడుకుంటాను, నీకు నచ్చితే 10 మందికి చెప్పు, నచ్చకపోతే నీ ప్రోడక్ట్ నువ్వు కంపెనీకి వాపస్ ఇచ్చేసి నీ డబ్బులు నీకు ఇస్తుంది. ఇందులో మోసం ఉందా అండి? ఏం లేదు కదా. సో అట్లా స్టార్టప్ చేసినాం. ఇక స్టార్టప్ చేసినాక సో ఇందులో ఒక్కటే అండి, సో మీరు ఏమైనా గోల్ పెట్టుకోవాలంటే ఈ 1 yearలో అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి ఇదే ఫిబ్రవరి టైంలో ఏమొస్తుంది? సమ్మక్క సారక్క వస్తుంది. ఓకే, గట్టిగా మొక్కండి ఇప్పుడే. నా తల మీద ఉన్న శని గ్రహాలు మొత్తం పోవాలి మాత, నేను ఖచ్చితంగా వెస్టీజ్లో ఒక 50,000 ₹1,00,000 తీసుకోవాలి, నా ఆర్థిక సమస్యలు అన్నీ పోవాలి, నా అప్పులు పోవాలి, నా పిల్లలకు మంచి స్కూల్లో జాయిన్ చేయించాలి. మంత్లీలో ఏది మంచి స్కూల్ అండి? నెంబర్ 1 స్కూల్ ఏంటిది? మన పిల్లలు ఆ స్కూల్లో చదివిపోయాలని గోల్ పెట్టుకోండి. మరి ఇప్పుడు ఏ స్కూల్లో చదువుతారో క్వశ్చన్ చేసుకోండి ఒకసారి.
కనీసం ఒక 5 తులాల 10 తులాల బంగారం కొనుక్కోవాలని గోల్ పెట్టుకోండి. సో గోల్ పెట్టుకోండి. చాలామంది బంగారం కొంటారు కానీ బంగారం ఎక్కడ ఉంటుందని మనపురంలో ఉంటుంది. ఫస్ట్ ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే గుర్తొచ్చేది ఏంది? గోల్డ్. కొన్నప్పుడేమో మన సార్ మనకు కొనిచ్చినప్పుడు అబ్బా నేనంటే ఇంత ప్రేమనా, అరే నిజంగానే కొనిచ్చాను అనుకుంటా. కానీ విషయం ఏంటంటే కష్టం వచ్చే ఆదుకుంటుంది. తీసుకుపోయి మనపురంలో పెడతాం, దానికి వడ్డీలకు వడ్డీ, ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తాం, అది అట్లనే ఉంటుంది, అది వానికే పోతుంది. అవునా కదా? నేను చెప్తాను అవునా కదా? అవునా? పిల్లల స్కూల్ ఫీజు విషయంలో ఎగ్జామ్ వస్తా అంటే 10 ఫోన్లు ఎత్తా ఉంటారు టీచర్లుగా, స్కూల్ ఫీజు కట్టు అని. ఇప్పుడు పరిస్థితుల్ని తిట్టుకుంటే మన లైఫ్ ఏమన్నా మారుతుందా? ఆ టీచర్ తిడుతుంది నన్ను, నా అప్పులోడు ఊకే నా ఇంటికి వస్తాడు, వాళ్ళని తిట్టుకుంటే మన లైఫ్ మారదు. మనం మారాలంటే దేవుడు నిజంగా తలకి కిరీటం లేదంటే కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఇంటి ముందుకు వచ్చి డోరు కొట్టి నేను వచ్చినా నువ్వు ఇగో ₹1,00,000 తీసుకొని ఇస్తాడండి? ఒక అవకాశం మీకు ఇచ్చేయండి ఈరోజు. నిజంగా వెస్టీజ్లో జాయిన్ అవ్వడం అంటే నిజంగా ఇక్కడ రాసి పెట్టి ఉండాలి. నిజం చెప్తున్నా, ఎంతోమందికి చెప్తాను రోడ్ల మీద, ఎవ్వరికి వెలుగుతలేదు. మేము అనుకుంటున్నా వాళ్ళ తల మీద శనిగ్రహాలు, ఫ్యామిలీ ఉన్నది, శనిగ్రహాలు కుటుంబమే ఉన్నది ఆడ. అరే నైనా ఇక ₹1,00,000 పెట్టుబడి, ఏదైనా అవకాశం ఉందా చెప్పండి? పెట్టుబడి లేకుండా నేను దాదాపు ఈ 1 ఇయర్లో నేను సంపాదించిన డబ్బులు దాదాపు ₹12 లక్షలు, ₹1 పెట్టుబడి లేకుండా ₹12 లక్షలు. ఇక బిజినెస్ ద్వారా ఇది 1,76,000 ఫోన్ కొనుక్కున్నా వితౌట్ ఈఎంఐ లేకుండా. షాప్కి వెళ్ళి డైరెక్ట్ ₹1,00,000 నేను ఫోన్పే చేసిన, మా మేడం 76,000 వేసింది, 1,76,000 ఫోన్ తీసుకున్నా. షాప్ అందరు షాక్ అయిపోయారు. అన్న ఏందన్నా ఈ ఫోన్ సింగిల్ పేమెంట్లో కొన్నావు, నువ్వు ఏం చేస్తాను అడిగాడు. నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తా అని చెప్పేసి అన్న. ఏంటిదంటే చెప్పి సైన్అప్ చేసినాం. చూడండి, మామూలుగా ఉన్న 30,000 ఫోన్ 40,000 ఫోన్లకే ఫ్లిప్కార్ట్లో చూసి దాన్ని ఈఎంఐ పెట్టి క్రెడిట్ కార్డ్ మన దగ్గర లేకపోతే మన ఫ్రెండ్ దగ్గర ఉంటే వానికి ఊకే ఫోన్లు చేసి, అవునా కాదా? ఇప్పుడు క్రెడిట్ కార్డు బ్యాంక్ కోడ్ ఇస్తాడు, ఇప్పుడు అందరు బజాజ్ కార్డుకి పోతాడు, దాంట్లోనే వాడు ఒక క్యాబిన్ వేసుకొని కూర్చుంటాడు. నువ్వు బట్టి పాన్ కార్డు పట్టుకోబట్టి ఈఎంఐలు అర్థమవుతుందని చెప్తాంది. ఈఎంఐలు వద్దు, నాకు అప్పులు ఉండొద్దు, డబ్బు సమస్య ఉండొద్దు అంటే వెస్టీజ్ జెండా పట్టుకోండి. మా మేడంకి ఒక 4 తులాల బంగారం కొనిచ్చిన. సో ఈరోజు వస్తుంటేనే నేను బ్రాస్లెట్ చేయించుకుంటాను అన్నది. సరే చేయించుకో, ఇంకో 4 తులాల బంగారం కొందాం రెడీగా ఉన్న, పైసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు ₹1,00,000 ఈ మంత్ వస్తాను, నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాను పక్క. ఏం చేస్తాం అప్పుడు? ఏం చేయాలో అర్థం కాదు. అర్థమవుతుంది చెప్తాంది. లైఫ్ ఇట్లుంటే బాగుంటుందా? లేదంటే టమాటా రేటు కిలో ₹100 ఉన్నది. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, కిలో ₹100 పెరిగింది అనుకో, ఇక టమాటాలు తింటున్నాం, బంద్ చేయమా? మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, పేరెందుకులే కానీ, ఆడు పొద్దుగాల వాడు మార్కెట్కి, సాయంత్రం పోతాడు. ఎందుకురా సాయంత్రం పోతాను అంటే, అరే పొద్దుగాల రేట్లు ఎక్కువ ఉంటాయిరా, సాయంత్రం రేట్ తక్కువ ఉంటాయిరా. నువ్వు మారవరా నువ్వు. ఆ మైండ్ చూడు ఎట్లున్నదో, అదే క్వాలిటీ. ఇప్పుడు టైం కడతా అంటే అక్కడ ఏమైతే రేట్ తగ్గుతూ ఉంటుంది, అన్ని కుళ్ళిపోయినవి ఉంటాయి, రేట్ తక్కువ ఉంటుంది అంటే రేట్ అంతే, రేట్ తక్కువ ఉందా లేదా అంటే అట్లా తయారైపోయారు చూడండి. అటువంటి వానికి అవకాశం చూపిస్తే మన మైండ్ ఎరుగుతుంది. శనిగ్రహాలు ఉంటాయి కదే కదా అర్థమే. అంటే చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళా, మన హోటల్కి వెళ్తే అసలు ఇప్పుడు రెస్టారెంట్ పోయే సినిమాలు చాలామంది బంద్ చేసారు లేదు. ఇంకా ఒకప్పుడు రెస్టారెంట్లో పోయేది ఫ్యామిలీతో పట్టుకొని, ఇప్పుడు రెస్టారెంట్ 4 పోయి వస్తే ₹1,000 అయితే పోలేం. మీరు మీ ఫ్యామిలీతో లాస్ట్ టైం రెస్టారెంట్ ఎప్పుడు మీరు అసలు క్వశ్చన్ చేసుకొని, కుటుంబ సమేతంగా. మా చిన్నప్పుడు అయితే 4 ఎక్కువైతుంది, దీన్ని మినిమం చెప్తారా? సినిమాకి పోయినా కూడా ఫ్యామిలీతో సినిమా పోక ఎన్ని రోజులు క్వశ్చన్ చేసుకొని, టైం లేకపోతే డబ్బులు లేక మనం పోతలేం. ₹200 టికెట్ బాల్కనీ, ఒక 4 పోతే 800, పోరాగలం పట్టుకపోతే ఇంకో 200 ఎక్స్ట్రా, ₹1,000. 270. చూడండి, చిన్న ఆనందాలు అనేవి. ఒక్క సినిమాకి పోయి వస్తే మనం ఎంత ఖుషి అవుతామంటే మనకున్న కాంటాక్ట్స్ అందరికీ చెప్తాం, సెల్ఫీలు తీస్తాం, ఇట్లా ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్, చిన్న ఆనందాలు. అంటే చూడండి లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో. కందిపప్పు రేటు పెరిగితే మనం ఆగమవుతాం. ఈ బిజినెస్ కనుక చేయకపోతే ఇది మనకు లైఫ్ లాంగ్ ఇవి వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు.
మీరు ఎవరైనా మా లైన్ మొత్తం కూడా అందరూ ఎవరంటే మొత్తం సింగరేణి ఎంప్లాయీస్, రిటైర్డ్ కార్మికులు. మళ్ళీ రిటైర్మెంట్ అయ్యొచ్చి మొత్తం మా లైన్లో అందరూ ఇల్లు కట్టుకున్నారు. అప్పులు, అనారోగ్యాలు, ఒక బిడ్డ పెళ్లి చేసారు అంతే. ఇక ఏం లేదు, అంతేనా? ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తారు కదా సార్, ఇప్పుడు మీరు కిరాణా షాప్ నడుపుతారు. మీరు ఒక రిటైర్మెంట్ అంటే దాదాపు ఒక 60 ఏళ్ళు కిరాణా షాప్ నడిపిన వ్యక్తి ఒక లైఫ్ స్టైల్ చూడండి. మీ లైఫ్ స్టైల్ ఏందో అర్థమైపోతుంది. అర్థమవుతుంది నేను చెప్తాను. సరే సార్, అర్థమవుతుంది నేను చెప్తాను. మీరు ఏదైతే రంగంలో ఉన్నారో, మీరు హమాలి పని చేస్తుంది సార్, మీరు సింగర్ ఎంప్లాయ్ ఉన్నారు, మీరు ఒక మార్కెటింగ్ చేస్తున్నారు. మీ జాబ్లో ఒక 30 ఏళ్ళు అదే జాబ్ చేసి అదే పని చేసి ఉన్న వ్యక్తి లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎట్లయితుందో మీ లైఫ్ స్టైల్ అట్లనే ఉంటుంది. అవునా కాదా? మరి వాళ్ళ లైఫ్ స్టైల్ అద్భుతంగా ఉన్నదా? అద్భుతంగా ఉన్నదండి. లక్షలు ఇన్కమ్ తీసుకుంటారా? బంగారం ఉన్నదా? ఏది అడిగితే అది కొనుక్కోగలుగుతారా? అంటే మీరు 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 పోయేది ఆల్రెడీ కనిపిస్తున్నప్పుడు ఇక మనం దాని మీద ఆధారపడి వేస్ట్. కాకపోతే ఇప్పుడు ఉన్న పని అయితే చేయాలి, ఎందుకంటే ఇల్లు గడవాలి, ఇల్లు అయితే గడవాలి. ఒక అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈ అవకాశాన్ని ఒక 5 ఏళ్ళు చేస్తే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇందులో 5 ఏళ్ళు ఉన్న వ్యక్తి, ఇది సీరియస్గా ఒక 5 ఏళ్ళు చేసిన వ్యక్తి లైఫ్ స్టైల్ చూడండి. 1 ఇయర్ నేను చేసిన నా లైఫ్ స్టైల్ చూడండి. నన్ను జాయిన్ చేయించిన వ్యక్తి 4.5 సంవత్సరాలు ఆయన 4 కార్లు కొన్నాడు. ఆయన 2.5 కోట్లతో ఇల్లు కొన్నాడు. ఆయన ఇంట్లోనే హోమ్ థియేటర్. మేము క్రౌన్ అయినాక ఒకరోజు వాళ్ళ ఇంటికి పిలిచాడు, ఫుల్ డే మొత్తం ఇంట్లోనే సినిమా థియేటరు. ఘోరమైన ఆర్థిక పరిస్థితి, వాళ్ళకి జీరో, ఏం లేవు. వాళ్ళ నాన్న క్యాటరింగ్ పని చేసిండు అన్నమాట. తండ్రి కొడుకు క్యాటరింగ్ పోయే చిన్న చిన్న పనులు చేసుకుని బిజినెస్ చేసుకునే రోజు అంత పెద్ద ఇల్లు. ఆయనని జాయిన్ చేయించిన వ్యక్తి నెల ఇన్కమ్ 19,50,000 నెల ఇన్కమ్. ఇప్పుడు చూడండి, అరే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వెస్టేజ్ పట్టుకున్న లైఫ్ స్టైల్ ఇట్లుంటుంది. అదే నా పని చేసి ఉన్న నా పనిలో 5-10 ఏళ్ళు ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లున్నది? వెంటనే ఇది గ్రాప్ చేసుకున్నాం, ఇందులో కష్టపడ్డాం, ఇదే ఆలోచించినాం. సో మీకు ఒక మంచి కథ చెప్తాను. ఈ కథ కనుక మీకు అర్థమైతే, 1 ఇయర్లో మీ ఇన్కమ్ 1,00,000 ఉంటుంది. భరత్ సార్ బిజినెస్ ఎట్లా చేసిందంటే పిచ్చిగా చేసినాను. పిచ్చి ఎక్కితే రిచ్ అవుతారు. ఏ పిచ్చి లేకపోతే ఏమిగా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పిచ్చి ఉండాలండి. రేవంత్ రెడ్డికి సీఎం పిచ్చి ఉన్నదా? రేవంత్ రెడ్డి అనేటోడు ఎవరు తెలియదు. ఫస్ట్ కాంగ్రెస్ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్నారు కాంగ్రెస్లో, ఎవ్వరికి సీఎం పదవి రాలే. 2 సంవత్సరాల కింద వీడు వచ్చిండు, సీఎం పదవి కొట్టిండు. పిచ్చి. కేసీఆర్ మీద కోపం. మనకు ఎవరి మీద కోపం ఉండాలి తెలుసా? మన ఆర్థిక పరిస్థితుల మీద కోపం ఉండాలి. మనం ఇప్పుడు ఏదైతే పరిస్థితుల్లో ఉన్నామో దాని మీద మనకు కోపం రావాలి, విసుగు రావాలి. ఉండొద్దు ఈ బానిస బతకద్దు, ఈ ఆర్థిక కష్టాలద్దు, నన్ను ఒకరు మాట అనొద్దు, నన్ను అట్లా ఉండొద్దు. ఇప్పుడు దేవుడైతే రాసి పంపలే కదా సది, నువ్వు ఇట్లనే బతుకు, నువ్వు అజామాలి పని చేసుకో, నువ్వు కారు కొనొద్దు, నువ్వు అసలు పెద్ద పెద్ద ఆలోచన, నువ్వు కలలు కనొద్దు, నువ్వు అట్లనే పంపిండా సది. పేదవానిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవానిగా చచ్చిపోతే మాత్రం దేవుడు బయటికి పైన 2 దెబ్బలు ఎత్తాడు. సీరియస్ చెప్తాను. కష్టపడతాం. ఇక్కడ మీ డబ్బులు ఏం అడగట్లేదు, నేను మీరు ఏం చదువుకుని అడగట్లేదు, ఇందులో మీ హైట్ ఏంది, మీ వెయిట్ ఎంత, మీ కలర్ ఎంత, ఏం అడగట్లేదు. మీకు ఒక కళ ఉందా, లైఫ్లో పైకి రావాలని ఒక తపన మీకుంటే ఇక్కడ ఖచ్చితంగా మీ వెస్టేజ్ మీకు ఆహ్వానం ఇస్తుంది. మేమందరం వెల్కమ్ చేస్తాం, మా ఎక్స్పీరియన్స్ మీకు పంచుతాం. ఓకే, సో ఆ కథ ఏంటంటే, సో చాలా ఫేమస్ కథ, కొంతమంది తెలిసి ఇక్కడ. ఓకే, మైండ్ సెట్ ఎట్లుండాలి, ఎంత పిచ్చి ఉండాలి. సో ఒక 3rd క్లాస్ చదువుతున్న ఒక పిల్లగానికి సో టీచర్ ఒక ఎగ్జామ్ పెట్టిందనమాట. సో ఆయన 3rd క్లాస్ చదువుతున్నా అంటే ఆయన ఏజ్ ఎంత, దాదాపు 7-8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఉంటాయి. సో ఆయన పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళకి ఆవులు ఉండే. ఓకే, పుట్టినప్పటి నుంచి ఆ పిల్లగాడు ఆవులను చూసుకుంటూనే పెరిగిండు. ఆవులు అంటే ఆయనకు చాలా ఇష్టం, ఎప్పుడు చూసినా ఆవు దగ్గరే ఉండేది. సో అటువంటి వానికి సో ఆవు మీద నువ్వు ఎగ్జామ్ రాయరా అని చెప్పి క్వశ్చన్, అదే ఆవు గురించి రాయి అని చెప్పేసి ఎగ్జామ్ పెట్టగానే మనోడు ఆవు తెల్లగా ఉండును, ఆవుకి 4 కాళ్ళు ఉండును, ఆవుకి 2 కొమ్ములు ఉండును, ఆవు గడ్డి మేసను. పిల్లగానికి ఆవు అంటే పిచ్చి. మేడం అరే నువ్వు ఆవు గురించి ఇంత అద్భుతంగా రాసినారా, సూపర్ అని చెప్పేసి ఫుల్ మార్క్స్ వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ యూనిట్ టెస్ట్ వచ్చింది. సో మళ్ళీ ఎగ్జామ్ పెట్టింది పిల్లగానికి. అరే వీడు పోయినసారి ఆవు మీద మంచిగా రాసింది కదా, ఈసారి ఆవు మీద రాద్దు, వీనికి ఏనుగు మీద ఇద్దాం. సో ఏనుగు
ఏనుగు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది. ఏనుగు తల తిప్పి చూసింది. తల తిప్పి చూడగానే ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టుకి తాడు కట్టింది. ఆ తాడుకి ఆవు కట్టింది. ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయి. ఆవుకి 2 కొమ్ములు ఉన్నాయి. ఆవు పేడేస్తుంది. ఆవు పాలిస్తుంది. ఆవు గడ్డి మేస్తుంది. అరే వీనికి ఆవు గురించి ఇస్తే వీడికి ఏనుగు గురించి ఇస్తే మళ్ళీ ఆవు గురించి రాసిండి. అరే ఏంది రా ఇదంటే, మేడం నాకు ఆవంటే ఇష్టం మేడం, నాకు ఆవంటే పిచ్చి. అరే నీకు రాయమన్నది ఏనుగు గురించి రా అంటే ఇట్లాగా అని చెప్పేసి వెంటనే మనకు ఇంకో ఎగ్జామ్ పెట్టింది. వీనికి అసలు భూమి మీద ఈ మనుషులు అంటే బతికేటి కాదు, ఏదైనా ఒక వస్తువు మీద ఇద్దామని చెప్పేసి బస్సు గురించి రాయరా అని చెప్పేసి అంది. సో బస్సు రోడ్డు మీద వెళ్తుంది. బస్సు డ్రైవర్ తల తిప్పి చూసిండు. తల తిప్పి చూస్తే చెట్టు కనిపించింది. చెట్టుకి తాడు కట్టేసింది. ఆ తాడుకి ఆవు కట్టి ఉంది. ఆవుకి 2 కొమ్ములు ఉన్నాయి. ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయి. అరే ఏందిరా ఇదంటే మేడం చెప్పి నాకు ఏం లేదు మైండ్లో, ఇట్లా కాదు రా భయ్, ఈసారి ఎట్లనే వీడిని ఫెయిల్ చేయాలి. దీనికి ఫెయిల్ చేసే క్వశ్చన్ వేయాలి. అసలు ఈ భూమి మీదనే వద్దు వీని క్వశ్చన్, దీనికి ఆకాశం మీద ఇద్దాం, మబ్బుల గురించి రాయరా అని చెప్పేసి. సో మబ్బు, సో ఏరోప్లేన్లో నేను వెళ్తున్నా, ఏరోప్లేన్లో డ్రైవర్ వెళ్తుండు. సో డ్రైవర్ మబ్బు కిందికి వెళ్ళి చూస్తే తెల్లగా కనిపించినాయి. ఆ తెల్లగా ఉన్నది ఒకటి ఆవు ఆకారం. ఆవు తెల్లగా ఉంటుంది. ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి. ఆవుకి 2 కొమ్ములు ఉంటాయి. ఆవు పాలిస్తుంది. అంతే. ఆ పిల్లగానికి ఏమంటే పిచ్చి, భరత్ సార్కి ఏమంటే పిచ్చి, వెస్టేజ్ ఏం కావాలి మనకి, 1,00,000. సో అంటే అంత పిచ్చిగా కనుక మీరు వెస్టేజ్ చేస్తే ఇక్కడ 1,00,000 పక్క. 1,00,000 రూపాయలు మీరు వెస్టేజ్లో 1 year కాదు 2 years కాదు 4 ఏళ్ళైనా ఉండండి, మీకు 1,00,000 వస్తాయి. మీ లైఫ్లోకి వెళ్ళి వెస్టేజ్ లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఇంకో 4 ఏళ్ళ తర్వాత మీ ఇన్కమ్ 1,00,000 2 లక్షలు అవుతుందా? సతీష్ సార్ నువ్వు ఇంకో 4 ఏళ్ళు అదే పని చేయి, నీకు 2 లక్షలు రావు. 100% రావు. నువ్వేమని అనుకో, మీకు కూడా అంతే సార్, సేమ్. ఇంకో 40 ఏళ్ళు కష్టపడండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ 40 లక్షలు కూడా ఉండదు. ఇంకో 40 లక్షలు అప్పు చేస్తాను మీరు, 40 లక్షలు అప్పులు అయితే ఉంటాయి మీకు. కానీ అదే వెస్టేజ్ని మీరు ఒక 4 ఏళ్ళు పట్టుకొని ఉండండి. ఫస్ట్ ఇయర్లో 50,000 1,00,000 వస్తాయి. సెకండ్ ఇయర్లో 1,00,000 2 లక్షలు వస్తాయి. థర్డ్ ఇయర్ 2 లక్షల నుంచి 3 లక్షలు వస్తాయి. ఫోర్త్ ఇయర్ ఈజీ ఒక 3 లక్షల నుంచి 4 లక్షలు వస్తాయి. జస్ట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక్క నిమిషంలో జీవితం మారదండి. ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం, చెయ్యాలి అని తీసుకున్న నిర్ణయం మన జీవితాన్ని మారుస్తుంది. అటువంటి నిర్ణయం ఈరోజు మంతిన్లో మనం తీసుకుంటున్నాం. ఏది ఏమైనా మనం వెస్టేజ్ చేసుడే, ఇంకా చూసేది లేదు, ఏం లేదు, చేసుడే ఇంకా. ఓకే. సో ఇందులో చేయాలంటే కొన్ని గ్రౌండ్ రూల్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు స్నేహ మేడం చెప్పినట్టు CNC అనే ఆఫర్, ఆ CNC అనే ఆఫర్తో ఇంత పెద్ద బిజినెస్ చేసినాను. అర్థమవుతుందా? సో కాబట్టి ప్రతి ఒక్కరూ 100 పాయింట్స్ అంటాం. 100 PV అంటే 3,500 రూపాయలు అవుతాయి. సో ఈ 3,500 రూపాయలు కొన్ని ప్రోడక్ట్స్ మీరు వాడుకోండి. మీకు కావాల్సిన ఇంట్లో కొన్ని ప్రోడక్ట్స్ మనం కొంతమందికి చెప్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం కదా. సో వాళ్ళకి ఏమేమి ప్రోడక్ట్స్ అవసరమో మీ పేరు మీద కొని వాళ్ళకి ఇచ్చేసేయండి. కొంతమంది మేము బిజినెస్ చేయము, మీ ప్రోడక్ట్స్ వాడుకుంటామంటారు. సో వాళ్ళకి కొనేసి ఇచ్చేసేయండి. సో ఓకే. సో ఇది ఫస్ట్ థింగ్. రెండో థింగ్ ఏముందంటే జూమ్ మీటింగ్. అందరు అటెండ్ అవుతారండి అందరూ? ఓకే. మార్నింగ్ 6 o'clockకి మీకు నా గురించి చెప్తానండి. నేను ఘోరమైన సినిమాలు చూస్తాను, భయంకరమైన సినిమాలు చూస్తాను. నేను చూసిన సినిమాలకు పెట్టిన ఖర్చు నాకు తెలిసి ఇప్పటివరకు లైఫ్లో 1,00,000 రూపాయలు అవుతాయి. అన్ని సినిమాలు చూస్తాను, పైసలే మా సినిమా. మార్నింగ్ షో 7 గంటలకు ఉంటే మేము 7 గంటలకు ఉంటాను. వెబ్ సిరీస్లో ఏమైనా వస్తే నైట్ అంతా చూసేది మేము నైట్లో చూస్తాం సినిమాలు. మళ్ళీ వెబ్ సిరీస్ అంటే తెలిసిగా సీరియల్ మీ భాషలో చెప్పాలంటే మేడం. ఇప్పుడు వెబ్ సిరీస్లన్నీ హాట్స్టార్, అమెజాన్లో వస్తూ ఉంటాయి. సో అంటే నైట్ 10 గంటలకు ఒక ఎపిసోడ్ ఓపెన్ చేస్తే ఒక ఎపిసోడ్ చూసి పడుకుంటా అనుకుంటా, అది ఒక్క ఎపిసోడ్ నుంచి దాదాపు 10-15 ఎపిసోడ్లు అయితే తెల్లారి టైం చూసేసరికి 5 అవుతుంది. అంత భయంకరమైన సినిమాలు చూసే వ్యక్తిని నేను. January 2 స్టార్ట్ కాగానే సినిమాలు అన్నీ బంద్ చేసుకొని శుభ్రంగా పొద్దుగాల 6 గంటలకు జూమ్ మీటింగ్ చేయడం స్టార్ట్ చేసిన. ఒక్కసారి ఏదైనా పట్టుకున్నామంటే అదే మన ఆలోచన ఉండాలి, అదే మన లక్ష్యం ఉండాలి, అదే మన జీవితం, అదే మనకి చావో బ్రతుకో, ఇదే నా జీవితం. అన్నీ బంద్ చేసినామండి. సినిమాలు ఇష్టాలు కొన్ని సంవత్సరాలు పక్కన పెట్టినాం. అవునండి, ఎంజాయ్ చేసుకుంటా నేను జూమ్ మీటింగ్ వస్తా అంటే అవుతుందా అండి? సో అవన్నీ పక్కన పెట్టి January 2 నుంచి ఇప్పటి వరకు, మొన్న క్రూజ్ ట్రిప్లో ఉన్నప్పుడు 4 రోజులు పక్కన పెడితే అందులో 5 రోజులు ఉంటే నా ఒక్కరోజు జూమ్ చేసిన, 4 రోజులు చేయలేదు. దాదాపు ఈ 365 రోజులు దాదాపు ప్రతిరోజు జూమ్ మీటింగ్ చేసిన. నేను అటెండ్ అయినా, నేర్చుకున్న టీంకి చెప్పిన. సో మీరు ఇప్పుడు ఉన్న ఆలోచనలతోనే ఉంటే మీరు బిజినెస్ చేయగలుగుతారా? అసలు బిజినెస్ మైండ్ సెట్ ఉందా మనకి ఎవరైనా పని చెప్తే మనం పని చేస్తాం. ఒక ఉద్యోగస్తున్న మైండ్ సెట్ ఉంది మనకి, అంతే కదా. బిజినెస్ అంటే ఏంటి సార్? ఏమి లేని కాడ మనం సృష్టించాలా.
ఈరోజు మంత్రిలో వెస్టేజ్ బిజినెస్ లేదు. ఏం లేని కాడ మనం ఇక్కడ సృష్టించడం అని దాన్ని ఏం చేయాలి, మనం మైండ్ సెట్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. సో మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే ఇది అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం 10 మంది ఉన్నామండి. సో మనం ఏమన్నా గోల్ పెట్టుకోవాలనుకుంటే నెక్స్ట్ సండే వరకు ఒక్కొక్కరు కనీసం ఒక్కొక్కరిని తీసుకొస్తే 20 మంది అవుతారు. అర్థమవుతుంది చెప్తాను. మళ్ళీ 20 మంది ఒక్కొక్కరిని తీసుకొస్తే 40 మంది అవుతారు. నేను చేసింది అదే అండి. సో మంతిన్లో పెద్ద బిజినెస్ ఉంటుంది. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, నేను మంతిన్లో నాకు ఒక లీడర్ కావాలని. ఎందుకంటే ఇటు గోవర్కర్ నుంచి ఇటు మంతిని, కాటారం, భూపాల్పల్లి, ఇటు కాళేశ్వరం, అటు పర్కాల, అటు హనంకొండ, ఈ ఏరియా మొత్తం ఏం ఏరియా సార్ ఇదంతా? అగ్రికల్చర్ ఏరియా. సార్ మీకు జరుగుతున్న బిజినెస్ ఎక్కువ శాతం అగ్రికల్చర్ మీద అవుతుంది కదా షాపు, అంతే కదా? మన బలం అదే సార్. అగ్రికల్చర్ పట్టుకుంటే పెద్ద బిజినెస్ చేయొచ్చు. ఒక వ్యక్తి ఉన్నాడండి ఆదిలాబాద్లో, ఓన్లీ అగ్రికల్చర్ మీద చేసిండనే ఈరోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన ఇన్కమ్ 3,50,000 ప్రతి నెల వస్తుంది. ఆయనకి 3 లక్షల పై ఇన్కమ్ ఉంటుంది, ప్రతి నెల ఉంటుంది. ఓన్లీ అగ్రికల్చరే. నేను ఎక్కడో గోరక నుంచి ఇక్కడికి వచ్చి నేను బిజినెస్ చేస్తున్నంటే మరి మీరు ఇక్కడ ఇంకెట్లా చేయాలా? అవునా కదా? ఓకే, నా బిజినెస్ 20 జిల్లాలో ఉంది, 20 డిస్ట్రిక్ట్స్లో ఉంది. నా సంవత్సరం టర్నోవర్ వచ్చేసి 2 కోట్లు అయింది సార్. వెస్టేజ్లో నా సంవత్సరం టర్నోవర్ 2 కోట్ల వ్యాపారం అయింది. నాకు షాప్ లేదు, అడ్డా లేదు, ప్లేస్ లేదు. నేను నా టీం మొత్తం కలిపి జాయిన్ చేయించిన వ్యక్తులు 6,000 మంది సైన్యం ఉన్నారు నాకు. చూడండి, ఒక 1 ఇయర్ నేను సినిమాలు బంద్ చేసి, షికార్లు బంద్ చేసి, పనికిరాని దోస్తాన్ని బంద్ చేసి, మా మేడం సీరియల్ బంద్ చేసి, వెస్టేజ్ని పట్టుకొని మొత్తం ఇదే చేసుకుంటూ పోతే కొన్ని వందల మంది జీవితాలు మార్చినాం. మా జీవితం మారిపోయింది. మనం అదే సీరియల్ చూసుకుంటా, అదే సాయంత్రం మందు దాక్కుంటా, నేను బిజినెస్ చేస్తా, నేను 1,00,000 సంపాదించాలి అవుతుందా సార్? అవుతుందా మేడం? 1 ఇయర్ 1 lakh, 1 ఇయర్ 1 lakh. ఎవడన్నా కనిపిస్తే సంవత్సరం 1,00,000 కావన్నా, సంవత్సరం 50,000 కావన్నా, 1,00,000 కావన్నా, కూర్చోబెట్టండి, సిఎన్సి ప్లాన్ చెప్పండి, ప్రోడక్ట్స్ డెమోలు చేయండి, ఇక్కడ పట్టుకరండి. కష్టమా ఈజీ? ఇది డెమోలు చూపించి ఇది పట్టుకరండి అంతే. డెమోలు చూపించి వస్తారు రాబోయే అనే ఇన్కమ్ 1,40,000 ఉంది. ఈ బిజినెస్ ద్వారా పార్ట్ టైం చేస్తాడు. ఆ సార్ కనుక మాట్లాడి నువ్వు వింటే మాత్రం లైఫ్ మారిపోతుంది. ఒక సినిమాకి పోతే జీవితం మారదు, కానీ 1 గంట 2 గంటల మీటింగ్ రాని జీవితం మారుతుందని చెప్పేసి బాగా హైప్ ఇచ్చి ఇక్కడ పట్టుకొని రండి. 10 మందిని పట్టుకొని వస్తే ఇద్దరికి వెలుగుతుందా? ఈ ఇద్దరు మళ్ళీ 10 మందిని పట్టుకొస్తారు. అర్థమవుతుంది చెప్తాను. ఓకే, మనం నిద్రపోవద్దు, ఎవరు నిద్రపోనియద్దు, మంతిని నిద్రపోవద్దు. మన మెయిన్ గోల్ అది. మంతినిలో వెస్టీజ్ అంటే మీ పేరు వెళ్ళాలి. మంతిలో సదానందం సార్ టీం ఉంది రాబోయి, అబ్బాయి ఏ బిల్డప్ చేసాడు అని అనుకోవాలా. ఇప్పుడు గోవర్కన్లో నేను నా దరిదాపులు కూడా లేరు, యూసీడీ కూడా లేరు గోవర్కన్లో, స్టార్ డైమండ్ క్రౌన్ కూడా లేరు. అట్లా చేసిన గోవర్కన్లో బిజినెస్. మా ఇల్లు చుట్టూ 1/2 కిలోమీటర్ వరకు ఇక అందరికి వెస్టీజ్ అంటే ఏందో తెలుసు. ఇక అట్లా చేసిన మేము బిజినెస్, మీ ముగ్గురం. అర్థమవుతుందో చెప్తాంది. పిచ్చి లేపినాం. ఇప్పుడు మంతిని మీకోసం ఎదురు చూస్తుంది. మనం గెలవబోతానం, 1,00,000 కొడతానం. 2-3 ఏళ్లలో ఈడ మన కార్లతో ర్యాలీ చేస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా